కర్నూలులో టీజీవీ కళాక్షేత్రంలో తెలుగు భాష పరిరక్షణ రాష్ట్ర సదస్సు తెలుగు భాష పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కర్నూలులో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి భాషా అభిమానులు, సాహితీ ప్రియులు హాజరయ్యారు. సదస్సు ప్రారంభానికి ముందు తెలుగు భాషను రక్షించాలని ర్యాలీ చేశారు. కలెక్టర్ కార్యాలయం ముందు ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి వారు పూలదండలు వేసి నివాళులర్పించారు. తెలుగు భాషను డిగ్రీ వరకు బోధించాలని వారు కోరారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలుగు భాష పరిరక్షణ సమితి నాయకులు పార్వతి మాట్లాడారు. తెలుగు భాష రాష్ట్ర స్థాయి పరిరక్షణ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంది సాహితీ బంధువులు, కవులు, రచయితలు, భాషాభిమానులు, పాఠశాలలు అందరూ కలిసి పెద్ద ఎత్తున తెలుగు భాషను పరిరక్షించుకునే దిశలో ఒక ఉద్యమం లాగా చేయటం జరుగుతోంది. 2 రోజుల సదస్సు నిర్వహించబడుతూ ఉంది. దీనికోసం అని చెప్పేసి అన్ని జిల్లాల నుంచి, మన రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి కూడా ఒక్కొక్క భాషా సేవకులు ప్రతినిధులుగా ఇక్కడికి వచ్చారు. ఈ 2 రోజులు వాళ్ళు భాష పైన చర్చిస్తారు. తెలుగు భాషలోనే మాట్లాడాలి, తెలుగు భాషలోనే చదవాలి, తెలుగు మాధ్యమం ఉండాలి, తెలుగు పాఠశాలలు ఉండాలి. అట్లాగే స్కూల్ స్థాయి నుంచి ప్రాథమిక స్థాయిలో తెలుగులోనే బోధన జరగాలి. అట్లాగే ఇంటర్మీడియట్లో తెలుగు ఖచ్చితంగా చదవాలి. డిగ్రీ స్థాయిలో కూడా 4వ సెమిస్టర్ దాకా తెలుగు ఉండాలి. అలాగే మన ప్రొఫెషనల్ కోర్సెస్, టెక్నికల్ కోర్సెస్లో కూడా, అంటే ఇంజనీరింగ్ ఇట్లాంటి వాటిల్లో కూడా, మెడిసిన్ ఇట్లాంటి వాటిల్లో కూడా తెలుగు ఒక అంశంగా ఖచ్చితంగా ఉండాలి. తెలుగు లేకపోతే మన భాష, లేకపోతే మన చరిత్ర, మన సంస్కృతి, మన తరతరాల మన జీవన సందళ్ళన్నీ పోతాయి. మమ్మీ డాడీ అనే సంస్కృతి వచ్చి అందరూ ఏదో కొంతమంది విదేశాలకు వెళ్ళే వాళ్ళ కోసం అందరి మీద తెలుగు రుద్ది తెలుగు పిల్లల్లో ఉండేటువంటి మేధా వికాసాన్ని అంతా అణిచివేయడం జరుగుతోంది. దీని గురించి ప్రభుత్వం ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి, తల్లిదండ్రులు ఆలోచించాలి, విద్యావేత్తలు ఆలోచించాలి. ఈ దిశలో మేమందరము కలిసి ఇలాంటి ఒక సదస్సు జరిపి కలెక్టర్ గారికి మెమొరాండం ఇచ్చి తద్వారా మన ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి కూడా అందచేయాలన్నటువంటిది ఈ ఉద్దేశము. దీనికోసం అని చెప్పేసి మన నందివెలుగు ముక్తేశ్వరరావు గారు తెలుగు భాష మీద పరిశోధన చేసినటువంటి వారు, తూమాటి సంజీవరావు గారు మద్రాసు నుంచి, వీళ్ళందరూ ఇంకా చాలామంది ఒక 26 జిల్లాల నుంచి 26 మంది ప్రతినిధులు రావడం జరిగింది. మన భాషాభిమానులందరూ పాల్గొంటున్నారు. దయచేసి ఈ అంశాన్ని మీరందరూ కూడా జనంలోకి తీసుకువెళ్ళి భాష పట్ల మన గౌరవం, మన గర్వం, మన చిరునామా మన తెలుగు భాష, దీన్ని కాపాడుకునే దిశలో అందరం కృషి చేద్దాం. మంచి మంచి విద్యావంతులుగా, విజ్ఞానవంతులుగా, ఆవిష్కర్తలుగా, శాస్త్రవేత్తలుగా మన పిల్లల్ని తీర్చిదిద్దుకునే దిశలో మన భాషను మనము ప్రోత్సహించుకుందామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం.